మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లలను తిడుతున్నారా? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 10th క్లాస్ రిజల్ట్స్ గురించే చర్చ. కొందరి ఇళ్లలో సంబరాలు మొదలైతే మరికొన్ని ఇళ్లలో మాత్రం తక్కువ మార్కులు వచ్చాయని నిశ్శబ్దం అలుముకుంది. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు మార్కులు తక్కువగా వచ్చాయని మీరు వారిని తిడుతున్నారా? పక్కింటి అబ్బాయితోనూ ఎదురింటి అమ్మాయితోనూ పోల్చి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో మీకోసమే. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు ఈ విషయంపై స్పందిస్తూ తల్లిదండ్రులకు కొన్ని అమూల్యమైన సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయన ఏమన్నారంటే, ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని పిల్లలు అప్పటికే చాలా బాధలో ఉంటారు. ఆ సమయంలో వారిని మళ్లీ మాటలతో నిందించడం అస్సలు కరెక్ట్ కాదు. వానికి అన్ని మార్కులు వచ్చాయి, నీకేంటి ఇన్ని తక్కువ వచ్చాయి అని ఇతరులతో పోల్చి మీ ప్రతాపాన్ని చూపించకండి. అది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లే బాధపడుతూ ఉంటే దగ్గరకు తీసుకుని ఓదార్చండి. పర్వాలేదు నాన్న, ఈసారి కాకపోతే వచ్చేసారి చూసుకుందాం, నువ్వే మాకు బెస్ట్ అని ధైర్యం చెప్పండి. గరికపాటి గారు ముఖ్యంగా మరో మాట కూడా చెప్పారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు మేము అప్పులు చేసి నిన్ను చదివించాము, నువ్వేమో ఇలాంటి మార్కులు తెచ్చావు అని పదే పదే అంటూ ఉంటారు. దయచేసి అలా అనకండి. అప్పులు చేయడం మీ బాధ్యత కావచ్చు, కానీ దానిని పిల్లల మీద ఒత్తిడిగా మార్చకండి. మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి మానసిక ధైర్యం చాలా ముఖ్యం. ఒక్క మార్కుల షీట్ వారి భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించలేదు. గుర్తుంచుకోండి, ఈ రోజు మార్కులు తక్కువ వచ్చిన పిల్లలే రేపు గొప్ప స్థాయికి ఎదగవచ్చు. వారికి కావాల్సింది మీ విమర్శలు కాదు, మీ మద్దతు. కాబట్టి పిల్లలకు తోడుగా ఉండండి, వారిలో ధైర్యం నింపండి. ఈ వీడియోను 10th క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ షేర్ చేయండి. అందరూ కలిసి మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇద్దాం.